వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ మరో విపత్తు అంచున నిల్చుంది. ప్రజలందరికీ కూడా జాగ్రత్తతో కూడినటువంటి హెచ్చరికలు, సూచనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఒకసారి ప్రభుత్వం జారీ చేసినటువంటి హెచ్చరిక ఏంటో ఒకసారి చూద్దాం. ప్రజలారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు మోందా తుఫాన్ ముంచుకొస్తోంది. విశాఖపట్నం నుండి తిరుపతి వరకు దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం క్రమక్రమంగా బలపడుతున్న నేపథ్యంలో వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. అక్టోబర్ 27 నుండి 29 వరకు 100 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీచి పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి. దయచేసి ప్రజలంతా అప్రమత్తంగా ఉండండి. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరండి. మత్స్యకారులెవరూ సముద్రంలోకి వేటకు వెళ్లవద్దు. అత్యవసర సహాయం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 112ను సంప్రదించండి. పాత భవనాలు, చెట్లు, విద్యుత్ వైర్లు, స్తంభాల క్రింద ఉండకూడదని హెచ్చరిస్తున్నాం. వాతావరణ హెచ్చరికల కోసం ఏపీఎస్డీఎంఏ ఇచ్చే అధికారిక ప్రకటనలను మాత్రమే అనుసరించాలని, వదంతులను నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. నిత్యం ఈ ప్రభుత్వం మీకు అందుబాటులో ఉంటుంది. చూసారుగా, అత్యవసర సహాయ నంబర్లండి ఇవి. ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. 112 112 అత్యవసర సహాయ నంబర్. అలాగే 1070 1070 1070. అలాగే 1800 425 0101. రిపీట్, 1800 425 0101. సో తుఫాను సమయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను తెలియజేస్తూ ప్రజల్ని అప్రమత్తం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇక్కడ రాజకీయం అనేటువంటి దాన్ని దయచేసి ప్రతి ఒక్కళ్ళకి మీ పాదపద్మాలకు నమస్కారం చేస్తూ చెప్తున్నానండి. దయచేసి రాజకీయం అనేది ఏ పార్టీ వారైనా సరే, ఎవరైనా సరే అందరూ వదిలేసేయండి. ఎందుకంటే విపత్తు సమయంలోనే మనం ఎంత ఐక్యంగా ఉన్నాము, విడివిడిగా మనం ఎలా ఉన్నా ఏం చేసినా అది వేరే విషయం. కానీ విపత్తు సమయంలోనే మన ఐక్యత అనేది మనల్ని కాపాడుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. సో మెంధా తుఫాన్ అనేటువంటి దానికి సంబంధించి మొత్తం 7 జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. రెవెన్యూ శాఖ వారు కూడా ఏ రోజుల్లో ఎక్కడెక్కడ ఎంతెంత వర్షపాతం వస్తుంది అనేది కూడా చాలా స్పష్టంగా వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి 26 జిల్లాల్లో కూడా ఒక మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తీర ప్రాంతం మొత్తం కూడా 972 కిలోమీటర్ల తీర ప్రాంతం ఏదైతే ఉందో మొత్తం తీర ప్రాంతం అంతా కూడా ఈ తుఫాను ధాటికి ప్రస్తుతం చిగురుటాకులా వణుకుతోంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం. సో 27 అంటే ఈరోజు, 28 రేపు, 29 3 రోజులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలు ఉంటాయి అనేది చెప్తున్నారు. కేవలం కర్నూలు, అనంతపురం జిల్లాలకి మాత్రమే నార్మల్గా ఉంటే ఒక మోస్తరు వర్షాలు ఉంటాయి తప్ప ఎటువంటి ప్రభావం ఎక్కువగా ఉండదు అని వాతావరణ శాఖ వారు కూడా చెప్తున్నారు. అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ వాళ్ళు, NIOT వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇన్కాయిస్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అలాగే తీరం దాటే సమయంలో దాదాపు 110 కిలోమీటర్ల నుంచి 135 కిలోమీటర్ల వేగంతో గంటకి గాలులు వీస్తాయి అని చెప్తున్నారు. మత్స్యకారులు ఎవరిని కూడా వేటకి వెళ్ళొద్దు. అలాగే విహారయాత్ర అని పేరు చెప్పి బీచ్లకి వాటికి కూడా సముద్రం ఒడ్డుకి వెళ్ళొద్దు అనేది ప్రతి ఒక్కళ్ళకి ప్రభుత్వం చెప్తున్నటువంటి అంశం. సో మొత్తం 16 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, నంద్యాల, పల్నాడు, గుంటూరు, NTR, ఏలూరు, తూర్పుగోదావరి, అల్లూరి, అనకాపల్లి, విశాఖపట్నం, పార్వతీపురం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అతి భారీ వర్షాలు, కోస్టల్ లైన్ మొత్తం అంతా అతి భారీ వర్షాలు, గంటకి 110 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి అని చెప్తున్నారు. అలాగే సత్యసాయి, అనంతపురం, కర్నూలు జిల్లాలకి ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఎల్లో అలర్ట్, వర్షాలు ఒక మోస్తరు నుంచి భారీగానే వర్షాలు మాత్రం పడేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఈ తీవ్ర వాయుగుండం మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. రాబోయే 24 గంటల్లో మెంధా తుఫాన్గా మారే అవకాశం ఉంది అనేది IMD వెల్లడించింది. కాకినాడకి ఆగ్నేయంగా 830 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం కేంద్రీకృతమైంది. 28వ తేదీ సాయంత్రము లేదా రాత్రి మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకి 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు, గరిష్టంగా 110 నుంచి 135 కిలోమీటర్లు కూడా చేరుకోవచ్చని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అధికార యంత్రాంగం కూడా సన్నద్ధమయ్యింది. ఇక 2 రోజులు చాలా తీవ్రంగా ఈ ప్రభావం ఉంటుంది. తుఫాను ప్రభావం అంటే వర్షాలు పడడం ఇదంతా. తీరం దాటిన తర్వాత కూడా దాదాపు ఇంకొక 3 రోజుల పాటు వాతావరణం స్తంభించే ఉంటుంది.
వర్షాలు అయితే భారీగానే ఉంటాయి, కాస్త జాగ్రత్తగా ఉండాలి. లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉంటారో, లోతట్టులో ఉండేటువంటి వాళ్ళు, అలాగే సముద్ర తీర ప్రాంతానికి దగ్గరగా ఉండేటువంటి వాళ్ళు దయచేసి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి రీహాబిలిటేషన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో, పునరావాస కేంద్రాలు, అక్కడికి వెళ్లాల్సిందిగా కూడా కోరుతున్నారు. అలాగే ప్రతి జిల్లాలో, ప్రతి మండల కేంద్రంలో, జిల్లా కేంద్రంలో కూడా ప్రజలకి కలెక్టర్ల ఆధ్వర్యంలోనూ అలాగే అధికారుల ఆధ్వర్యంలో కూడా ఈ పునరావాసం ఏర్పాటు చేయడం జరుగుతోంది. తుఫానుకి సంబంధించి ఏ ఒక్క ప్రాణం కూడా నష్టపోకూడదు అనేది స్పష్టంగా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల విషయం. ముంపు ప్రాంత ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి ఇప్పటికే తరలించారని చెప్తున్నారు, జాగ్రత్తలు చెప్పారు. విద్యుత్ వ్యవస్థకు అయితే అంతరాయం ఉంటుంది, అలాగే నెట్వర్క్ కమ్యూనికేషన్స్ కూడా కాస్త ఇబ్బందికరమైనటువంటి ప్రభావాన్ని ఎదుర్కోబోతున్నాయి. ఆ 2 రోజులు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. సో క్యాంపుల్లోకి వేలాది మందికి ఆశ్రయం అయితే ఇచ్చారు. తుఫాను ముప్పు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆర్థికపరమైనటువంటి సమస్యలు రాకుండా నిధులు ప్రభుత్వం ఆల్రెడీ ఇచ్చింది. రాష్ట్రానికి చెందిన విపత్తు నిర్వహణ బృందంతో పాటు కేంద్ర విపత్తు నిర్వహణ బృందాలు కూడా వచ్చి చేరుకున్నాయి. అలాగే సైన్యం కూడా దీనికి రంగంలోకి దిగింది. వాతావరణ శాఖ ఇచ్చినటువంటి సూచనలు, సలహాలతోటి కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. తీర ప్రాంతం మొత్తం కూడా దీనికి సంబంధించినటువంటి ప్రభావం ఉంటుంది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి అని చెప్పడంతో జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ NDMA వాళ్ళు, అలాగే వాతావరణ శాఖ వాళ్ళందరూ కూడా రావడం అనేది జరిగింది. ఇక రాష్ట్ర విపత్తు సహాయక బృందాలు DRCS కూడా తరలించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకి 10 యాక్టివ్, 7 రిజర్వ్ బృందాలు. తెలంగాణలో కూడా వర్ష ప్రభావం బాగానే ఉంటుంది 3 రోజుల పాటు అని చెప్పి చెప్తున్నటువంటి అంశం. సో బెంగాల్, లక్షద్వీప్ కూడా ఆర్మీ బృందాలు చేరుకున్నాయి. కర్ణాటక, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, లక్షద్వీప్ వీటన్నిటిలో కూడా, అంటే ఓవరాల్గా చెప్పాలి అంటే కోస్టల్ లైన్ మొత్తం అంతా ఆల్మోస్ట్ తుఫాను ప్రభావం ఉంటుంది. దాంట్లో మెజారిటీ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ మీదే ఉంటుంది అనేది IMD వాళ్ళు చెప్తున్నారు. ఆర్మీ కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేశారు, 24 గంటల పరిస్థితిని సమీక్షిస్తున్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక సాయంత్రం నుంచి కూడా 27వ తేదీ అంటే ఈరోజు సాయంత్రం నుంచి కూడా దాని ఎఫెక్ట్ అనేది భారీగానే ఉండబోతోంది. దయచేసి అత్యవసరం అయితే తప్ప ప్రజలెవరిని కూడా బయటికి వెళ్ళొద్దు అని కూడా చెప్తున్నారు. ఒక 2-3 జిల్లాలు తప్పితే మిగతా అన్ని జిల్లాల్లో కూడా వచ్చే 3-4 రోజుల పాటు పాఠశాలలకి అన్నిటికీ కూడా సెలవులు ప్రకటించడం జరిగిందని ప్రభుత్వం చెప్తున్నటువంటి అంశం. సో ప్రతి అప్డేట్ ఎప్పుడు వచ్చినా కానీ ఇమ్మీడియట్గా ప్రేక్షకులకు తెలియజేస్తుంది బర్డ్ మీడియా. సో ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండండి, ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళకొకళ్ళు సహాయకారిగా ఉండండి. ఎవరిని కూడా బయటికి వెళ్ళేటువంటి వాళ్ళని వలదు. వృద్ధులు, చిన్నపిల్లలు వీళ్ళందరినీ జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండండి. అయితే చాలామంది ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పటికీ, ఎందుకంటే మనుషుల్ని క్యాంపులకి తరలిస్తారు బాగానే ఉంది, కానీ పశుపక్షాదుల సంగతి ఏమిటి? రైతులు పశువుల్ని వాటిని కూడా మండల కేంద్రాల్లోనూ జిల్లా కేంద్రాల్లో ఉండేటువంటి వాటికి కొద్దిగా కష్టంగానే ఉంటుంది డెఫినెట్గా. సో ప్రతి ఒక్కళ్ళు సహకరించి, వాళ్ళకి రైతులకు కూడా సహకరించి ఈ పాడి పరిశ్రమ మొత్తం అంతా కూడా ఆవుల్ని, గేదెల్ని మొత్తం అన్నింటినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించండి. అలాగే బలమైనటువంటి తాళ్లతోటి, కాస్త బలహీనంగా ఉన్నటువంటి కట్టడాల్లోనూ వాటిలో, ఎందుకంటే చాలామంది పెద్ద పెద్ద షెడ్లు అవి కట్టుకోలేరు కాబట్టి రైతులు మామూలుగానే చిన్న చిన్న పాకల్లో కట్టేసి వాటిని ఉంచుతారు. సో లేగల్ని కానీ వీటిని కానీ బలమైన తాళ్లతో కట్టకుండా అవసరమైతే అవి ఆ తాళ్ళు ఊడిపోయి రక్షించుకోవడానికి, ఎందుకంటే చాలామంది ఇళ్ల దగ్గరే వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి, సో వాటిని కూడా కాస్త ఫ్రీగా వదిలేస్తే తర్వాత మళ్ళీ ఎక్కడి నుంచి అయినా తెచ్చుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. ఇది ఇందులో ఏమైనా ఒక పొరపాటు మాట అంటే క్షమించండి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను కాబట్టి రైతు కుటుంబాల్లో ఎలా జరుగుతాయి ఏంటి అనేది, ఎంత పశు సంపద నష్టపోతున్నాం అనేది. సో ప్రభుత్వాలు వాటి మీద కూడా దృష్టి పెట్టాలి అనేది చెప్పదగినటువంటి ఒక అంశం. అండ్ ఆస్తులు పోతే ఇవాళ కాకపోతే రేపన్నా మనం తెచ్చుకోవచ్చు, కానీ ప్రాణాలు పోతే తెచ్చుకోవడానికి అవకాశం లేదు కాబట్టి సో ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాల్సిందిగా ఒక మనవి. ఎందుకంటే 1996 సేమ్ ఇదే రకమైనటువంటి తుఫాన్ కాకినాడ కదా మొత్తం కోనసీమని ఏ విధంగా అతలాకుతలం చేసింది, సేమ్ అదే మళ్ళీ నవంబర్ నెల దగ్గరలో చూసుకుంటుంటే, రేపు వచ్చేది నవంబర్, ఈ ఆల్మోస్ట్ ఈ సమయం అంతా కూడా భారీ తుఫాన్లు వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రతి సీజన్లో కూడా. సో మళ్ళీ అంత భారీ స్థాయిలో గతంలో చూసాం వైజాగ్ని హుద్హుద్ ఏ విధంగా, ఆ తర్వాత శ్రీకాకుళం తిత్లీ తుఫాన్ ఏ విధంగా అతలాకుతలం చేసింది అనేది, ఆ తర్వాత మళ్ళీ ఇదిగో ఇప్పుడు మంధా తుఫాన్ ఏదైతే ఉందో మొత్తం కోస్టల్ లైన్ అంతా కూడా, బే ఆఫ్ బెంగాల్కి సంబంధించిన కోస్టల్ లైన్ అంతా కూడా ఎఫెక్ట్ అవుతోంది. దీంతో ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాల్సిందిగా చిన్నపాటి మనవి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఫర్ మోర్ అప్డేట్స్.